రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నాను. కీడుకు ప్రతి కీడెవడును చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. గమనించండి, కీడునకు ప్రతి కీడు వద్దు అని చెప్పి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి, వేటి గురించి కింద రాయబడింది ఫుట్ ప్లేట్లో 3 మేలైన వాటిని ఆలోచన కలిగి ఉండుడి అని చెప్తున్నాడు. మనుషులందరూ అన్నాడు, గమనించారా? మనుషులందరూ, వారందరి దృష్టిలో అంట మనం యోగ్యమైన వాటిని గురించి ఆలోచించాలి అని ఉంది. మనుషులందరూ మనం ఇంకొక మాట ఉంది కింద, శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని చెప్పాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో క్రైస్తవ జీవిత విధానాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనము మేలు చేయవారిగా ఉండాలి, కీడు చేసేవారిగా ఉండకూడదు. అవును, మనం మన జీవిత ప్రయాణంలో ఎంతమందికి మేలు చేయగలిగితే అంతమందికి మేలు చేయాలి కదా. దాని గురించి మనం ఆలోచించాలి. మన ఆలోచన అంతా దేంతో ఉండాలంటే, ఎవరికి మేలు చేయాలి, ఎవరికి సహాయం చేయాలి, ఎవరిని ఆదరించాలి, ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరిని సంఘానికి తీసుకుపోవాలి, నా అవసరత ఎక్కడుంది ఆలోచించారా? మనం చాలాసార్లు ఏం ఆలోచిస్తాం కదా, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నాకు సహాయం చేయట్లేదే. వాళ్ళ ఆలోచన, మన ఆలోచన ఎట్లుంటుందంటే, ఎవరో రావాలి, ఏదో చేయాలి, నాకు సహాయం చేయాలి. మనం ఏ కాడకి ఎప్పుడు పుచ్చుకొనుటే, ఎప్పుడు పొందుకొనుటే, ఎప్పుడు లాక్కొనుటే, జలగకి ఇమ్ము. ఎంతమంది కూతుళ్ళు? 4, మీతో నాతో కలిపి. మరి అంతే కదా, 2 కూతుళ్ళు కాదు, ఇప్పుడు 4 అయ్యారు. మనం ఎప్పుడు దేవుణ్ణి ఇమ్ము ప్రభు అంటావు. కాదు, ఇప్పుడు మారదాం, మనం ఇద్దాం. మనుషులందరికీ మనం ఆలోచించాలి. నేను నీ కోసం ఏం చేయాలి, నా అవసరం నీకుందా? వాళ్ళు అడగకపోయినా మనుషులందరి దృష్టిలో నువ్వు మేలైంది చేయాలి. దేవుడు చూడండి మనల్ని ఏ స్థితిలో ఉంచాడో. అరే నువ్వు ఇచ్చేవాడివిరా, తీసుకునేవాడివి కాదురా అంటే, ఇంకా నేను తీసుకునేవాళ్ళుగా ఉంటే ఎట్లా? మన స్థాయిని పెంచుకోవాలి, మన పరిధిని పెంచుకోవాలి. ఇంకానా మనుషుల దగ్గర అడగడం? నో, నేను అడిగేవాడిని కాదండి, నేను ఇచ్చేవాడిని. అది నా స్థాయి, దేవుడు నన్ను నా స్థాయిలో ఉంచాడు. ఐ మీన్ నాట్ అట్ ఆల్ బెగ్గింగ్, ఓన్లీ గివింగ్. నేను బెగ్ చేయను, నేను బెగ్ చేసేది ఒక్కడనే, దేవుణ్ణి. కానీ నేను ఆయన్ని అడిగేది ఎవరికి తెలియదు, 4 గోళ్ల మధ్య చేస్తా. ఆయన అడుగుతా, ఆయన నాకు ఇచ్చింది తీసుకొచ్చి మనుషులకి చేస్తున్నాము. మనం అలాగా మనుషులందరి దృష్టిలో మేలైంది ఏంటి? నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ మేలైన వాళ్ళు మీరే. మీలో దేవుడు ఉన్నప్పుడు, దేవుని కార్యం మీలో జరుగుతున్నప్పుడు, ఆయన ప్రత్యక్షత మీలో ఉన్నప్పుడు మీరు అనేకులకు మేలు చేసేవాళ్ళుగా ఉంటారు, అనేకులకు లాభం చేకూర్చేవాళ్ళుగా ఉంటారు, అనేకుల జీవితాన్ని కట్టేవారుగా ఉంటారు. మనం ఉంటున్నాం అలాగా. మేలైంది చేయాలి మనం. ఆ బావి యొద్ద కొండను విడిచిపెట్టిన ఆ సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి ఆమె చేస్తున్న పని ఏంటో తెలుసా? వాళ్ళకి మేలు చేసిందామా? ఏమిటి ఆ మేలు అంటే, నేను చేసినవన్నీ నాతో ఆయన క్రీస్తు కాడా, వెళ్ళండి. ఆయన ఎక్కడున్నాడు? బావి దగ్గర. ఊరు మొత్తం ఏడకొచ్చింది. ఎంత మేలు చేసిందామా? చేస్తున్నామా మనం అలాగా? చేయాలి, చేసి తీరాలి. దేవుని పిల్లలుగా విశ్వాస జీవితం కొనసాగిస్తున్నాం. మనం ఏమనుకుంటాం తెలుసా? చాలాసార్లు నా దగ్గర లేవు కదా, ఏమి ఇవ్వటానికి అంటావు. నీ దగ్గర మాట ఉంది, నువ్వు మాట్లాడగలవు, ప్రార్థన చేయగలవు, ఇతర మనుషులను ఒప్పించగలవు, ఇతర మనుషుల దగ్గరికి వెళ్ళగలవు, వారి పక్కన కూర్చోగలవు, వారిని ఆదరించగలవు, ధైర్యపరచగలవు, ప్రోత్సహించగలవు, లేవనెత్తగలవు, యేసుక్రీస్తును పరిచయం చేయగలవు, వారిని దేవుని యొద్దకు తేగలవు. ఇంతకన్నా ఏం కావాలి? బావి యొద్ద ఆమె కుండను విడిచిపెట్టి ఊర్లోకి ఏం తీసుకెళ్ళాల, ఆమె జీవితాన్ని తీసుకుపోయింది, ఆమె మారిన జీవితాన్ని తీసుకుపోయింది. ఆమె అంటది, నన్ను చూడండి, బావి దగ్గర ఉన్న ఆయన చూడండి, నా జీవితాన్ని మార్చాడు, మీకు అవసరం ఉంది ఆయన, వెళ్ళండి ఆడకని. మేలైనది ఇదే అంటున్నాడు. చూడండి, మేలైంది చేయండి. నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆ మేలు చేయవారిగా ఉంటావో, ఆకర్షణకు లోనవుతావు. అనేకులు నీ వైపు ఆకర్షించబడతారు. మేలు చేయవారిగా ఉండాలి మనం, కీడు చేయవారిగా ఉండకూడదు. వింటున్నారా? మేలు చేయవారిగా ఉండాలి. చెప్పండి, ఎట్లా ఉండాలి?
మేలు చేయవారిగా ఉండాలి. యోసేపుకు కీడు చేసిందామా? చేసిందా? అబద్ధాలు చెప్పి నేరస్థాపన చేస్తే పట్టుకెళ్ళి ఎక్కడే ఇచ్చింది కదా. కానీ యోసేపు ఆమెకి కీడు చేయలేదు, మేలే చేశాడు ఆమెకి. నోరు తెరవలేదు యోసేపు, తెరిచాడా? తెరిచుంటే ఆమె కీడు చేసిన యోసేపు కీడు చేయలేదు, మేలే చేశాడు. ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా యోసేపు మౌనం వహించాడు. యోసేపు పగ తీర్చుకోలేదు. పగ తీర్చుట నా పని, ఆ వచనాల్లో రాయబడ్డది. యోసేపు ఐగుప్తుకి ప్రధాని అయ్యాడా? రాజే అంటున్నాడు, నీకు తెలియకుండా ఐగుప్తులో కాళ్ళు చెయ్యి ఎవడు కదపకూడదని చెప్పాడు. ఇప్పుడు పగ తీర్చుకునేవాడైతే మొట్టమొదట ఆమెను పిలవాలి. ఎవరిని? పట్టుకురన్న ఆమెని. చెప్పు ఏం జరిగిందో ఆ రోజు అంటే, ఒక్క మాట చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు నువ్వంటే నోరు పూసుకొని చెప్పాలి. అవునయ్యా నాదే తప్పు, నేనే కన్నేసా ఈయన మీద, చెప్పవే చెప్పు అని కొరడాలతో కొట్టించుంటే. కానీ అనలేదు కదా, నోరు తెరవలేదు యోసేపు. బాధించబడి ద సేమ్ పిక్చరైజేషన్ యేసుక్రీస్తులాగా అన్యాయమును వహించాడు, సహించాడు, భరించాడు, మేలు చేసేవాడు అయ్యాడు. ఎంత మంచి యోసేపు అండి. మేలు చేయవారిగా ఉండాలి, కీడు చేసేవారిగా ఉండకూడదు. ఉంటున్నామా మనం అలాగా? అవును, ఇశ్రాయేలుని చిన్నది నయమానుకి మేలు చేసింది కదా, శత్రువే. కానీ అతడు కుష్ఠరోగముతో ఉన్నప్పుడు ఏం చేసింది చెప్పాలి? ఓ షోమ్రోన్లో ఉన్న పట్టణంలో ప్రవక్త యుద్ధ ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను అన్నదమ్మా. మేలే చేసింది. ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తా ఉంది. అబీగయేలు పనికిమాలినోడికి మేలే చేసింది. మొరటివాడు, ఎవడ మాట ఏనాడు, ఫుల్ డ్రింకరు. ఎవరండి? ఆమెను పెట్టుకొని వాడు వెచ్చలవిడి జీవితం కదా. నోటికి ఎదుస్తే నోరు కుదరని వాడు. చెప్పండి, ఈరోజు నా వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడతారు నోరు కొట్టుకొచ్చి. వీళ్ళు ఏమనుకుంటారో, అరే ఈ మాట మాట్లాడచ్చా? కాదు, నోరు కుదరదు, ఏది పడితే అది నోటికి వచ్చినట్టు. నా వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లోన ఆమె సుబుద్ధి గల భార్య ఎవరండి? ఆ ఉందని కూడా వీడికి లెక్కలేదు. దావీదు వచ్చి పంపించారంటే, పోండ్రా దావీదులే దేవుడు లేడు అన్నాడు. దావీదేవుడురా, యెషయవుడురా అంటే ఈడు తరతరాలు బూతులు మాట్లాడుతున్నాడు. ఈడు దావీదుకు తెలిసి కత్తులు తీసుకొని వస్తున్నప్పుడు భార్యకి తెలిసింది ఈ సంగతి. ఎవరికి? ఇప్పుడు ప్రశ్న, ఆ నాబాల్ అనేవాడి ద్వారా ఆమెకి ఏమైనా ఉపయోగం ఉందా? ఆడుంటం మంచిదా, పోవటం మంచిదా? పోవటమే మంచిదని చూడండి ఎట్లా చెప్తున్నారు. అందుకే మీరు ఎక్కడున్నారో ఆమె ఆడుంది. నిజమే కదా. ఆమె దావీదు కత్తులు తీసుకొని వస్తున్నాడు అనగానే ఒక మాట అనొచ్చు. వస్తున్నాడా? ఎటు వస్తున్నాడు? ఆడిని చూపించండి, ఆడిని నాబాల్ గాడిని, ముందు ఆడే పోవాలి. అలా వెళ్ళి పాదాల మీద పడింది. ఎవరి కాళ్ళు పట్టుకుంది? ఆమె అంటది, అయ్యా అతని తప్పితాన్ని నా తప్పితముగా ఎంచో, నువ్వేం చేయొద్దయ్యా, నన్ను చూసి వదిలేయ్యా. పనికి మాలినోడైన భర్త కోసం మొరటోడు, తాగుబోతాడు, దేని పనికిరాడు నాబాల్ ఆడేవాడు. ఏమండి, క్రికెట్లో ఒక బాల్ ఉంటుంది, నో బాల్ అని. ఏంటది? నో బాల్ అంటే కౌంట్ లేదు. ఇప్పుడు నా బాల్ కాదు, నో బాల్. చెప్పాలి ఏంటి? నా బాల్ అనేవాడు నో బాల్, వాడి వల్ల ఉపయోగం లేదు. కానీ ఆమె ఉపయోగం లేనివాడిని కూడా భరిస్తుంది. ఎవరు? దావీదు కత్తి అవతల పడేసి అన్నాడు, నువ్వు రక్తపాతము జరగకుండా దేవుడు నిన్ను పంపించాడు, మగవాళ్ళు లేకుండా చంపేశాడు నన్ను. నిజంగా చూడండి, మేలు చేయటం అంటే అది కదా. మనం మేలు చేసిన వాళ్ళకే మేలు చేయటం కాదు, కీడు చేసిన వాళ్ళకు కూడా. దావీదు తను చంపడానికి తిరుగుతున్న సౌలు 2 సార్లు దొరికాడు దావీదికి. అవును, క్షమించి విడిచిపెట్టాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు దుర్మార్గులం, మనం దుష్టులం, ఇంకా దూరస్థులమై ఉండగా, పాపాత్ములమై ఉండగా, శత్రువులమై ఉండగా, బలహీనమై ఉండగా యుక్త కాలంలో క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. నీతిమంతుడి కొరకు ఒకరు వాళ్ళు చనిపోవచ్చు, అరుదు. కానీ మనం ఇంకను పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు మనకు మేలు చేశాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. విమోచన క్రయధనముగా తను అప్పగించుకున్నాడు. ఇదే కదా ఆరాధన. ప్రభా ఏ మంచి ఉంది ప్రభా నాలో, ఏ గొప్పతనం ఉంది, ఏ నీతి ఉంది, ఏ యథార్థత ఉంది. నేను పాపిగా, శత్రువుగా, దూరస్తుడిగా, బలహీనుడిగా ఉన్నప్పుడే నీ ప్రాణాన్ని నా కోసం